భక్తి అంటే ఎలా ఉండాలి? నిర్మలమైన భక్తి, నిష్కల్మషమైన భక్తి ఈ రెండు ఒకటేనా? భక్తి అనబడేది హృదయం ద్రవించి ఆ నీరు కంటి వెంట కారినప్పుడు మాత్రమే దాన్ని భక్తి అని అంటాం. కేవలం శరీరాన్ని అనేక రకాలుగా భక్తి ప్రపత్తులకు గుర్తులైనటువంటి విషయాలను అలంకరించుకోవటం మాత్రం చేత భక్తి. కేవలం భక్తి వల్ల హృదయం తడిసిపోవాలి. కారణం ఏమంటే, ఒక బీజము నుండి ఒక మొక్క రావాలి అంటే, అది మొలకెత్తాలి అంటే తడిసిన నేలలో మొలకెత్తుతుంది, కానీ తడవకుండా ఉన్న నేలలో మొలకెత్తదు. ఏదైతే ఏమి నేల కదా, చక్కగా విత్తనాలు వేద్దామని ఓ తెలివి తక్కువ వాడు రోహిణీ కార్తెలో గరప నేల మీద మొక్కజొన్న విత్తనాలు చల్లాడు. మొక్కలు వస్తాయా, పేలాలు వస్తాయా? పేలాలు వచ్చినాయి. రోహిణీ కార్తెలో విత్తనాలు వేస్తే గరప నేల మీద రాళ్ల మీద వేస్తే ఏమొస్తాయి? పేలాలు వచ్చినాయి. కనుక మొలకెత్తాలి అంటే నేల తడిసి ఉండాలి. నేల ఏది అంటే హృదయం. ఆ బీజం ఏదయ్యా అంటే భగవన్నామం. ఆ భగవన్నామము అనే బీజం తడిసిన హృదయంలో కనుక నాటబడితే చక్కని భక్తి అనబడేటువంటి మొక్క మొలకెత్తుతుంది. లేకపోతే మొలకెత్తేటువంటి అవకాశం లేదు. భక్తి కలగవచ్చు, గంటల తరబడి తాళాలు వేసి భజన చేయవచ్చు, భగవన్నామం చేయవచ్చు. ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు భజన అని ఏర్పాటు చేసుకోవచ్చు. వాళ్ళకు భక్తి లేదా అంటే ఉన్నది, కానీ పరిపూర్ణమైనటువంటి భక్తి అని మాత్రం చెప్పలేం. పరిపూర్ణమైన భక్తి అంటే భగవన్నామం తలుచుకున్న వెంటనే హృదయము ద్రవించాలి. ఎప్పుడైతే ఆ ద్రవం కలుగుతుందో, ఆ ద్రవించడం అనేటువంటి భావం కలుగుతుందో, అప్పుడు మాత్రమే భక్తి పండింది అని మనం చెప్పుకోగలుగుతాం. ఇందులో కూడా నిష్కామ భక్తి, నిష్కల్మష భక్తి రెండు భావాలు కదా అడిగింది మీరు. నిష్కామ భక్తి అంటే భగవంతుణ్ణి ఏ విధమైనటువంటి కోరిక కోరుకోకుండా భగవంతుణ్ణి ప్రార్థించడం అనేటువంటిది నిష్కామ భక్తి. నాకేం అక్కర్లేదయ్యా. అనేక మంది భక్తులు అలా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. భక్త జనాబాయి అని ఓ పిల్ల ఉన్నది. కేవలం 5 ఏళ్ల వయస్సులో ఆ పిల్ల, నాకేం కావాలి తండ్రి, లోకాన్నంతటినీ క్షేమంగా చూడవయ్యా అని అడిగింది ఆవిడ. నన్ను క్షేమంగా చూడమని అడగల, లోకం అంతటినీ. ఎందుకంటే లోకంలో తాను కూడా ఉన్నది కదా. అందరినీ క్షేమంగా చూడవయ్యా. 5 ఏళ్ల పిల్ల భగవంతుని ఎలా అడిగింది? భక్త జనాబాయి అని. ఆ విధమైనటువంటి భక్తి, దాన్ని నిష్కామ భక్తి. ఏది చేసినా, ఓ వ్రతం చేశాం, ఆ వ్రతం చేసినప్పటికీ పెద్దలు మనకు అలవాటు చేశారు, ఏతత్ఫలం సర్వం లోక కళ్యాణార్థం భగవదర్పణమస్తు, దివ్య చరణారవిందార్పణమస్తు అని నీళ్లు వదిలిపెట్టడం. ఎందుకు? నీకే విధమైన కోరిక కోరుకోకుండా మనం మనస్సులో మాత్రం నాకు ఆ కోరిక కావాలి, ఈ కోరిక కావాలి అని దేవాలయానికి వెళ్ళి అడుగుతాం. మనం వ్రతాలు చేస్తే అడుగుతాం, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ వ్రతం అంటే, ఎవరో చెప్పారు ఈ వ్రతం చేస్తే ఇలా జరుగుతుందని చెప్పారు, అందుకోసమని నేను చేస్తున్నాను అని చెప్పుకుంటాం మనం. కానీ క్రియ చేసేటప్పుడు మాత్రం లోక కళ్యాణార్థం తత్సద్బ్రహ్మార్పణమస్తు అని వదిలిపెడతాం. కానీ మనస్సులో మాత్రం ఏముంటుంది? మనకే కావాలి కోరిక అని ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే కల్మష భక్తి అని అంటాం. అందులో ఏదో కల్మషం ఉన్నది, మలినం ఉన్నది. పైకి మాత్రం ఇలా చెబుతున్నావు, లోపల ఇంకో రకంగా భావిస్తున్నావు. అలా కాకుండా పైకి లోపల బాహ్యంగా ఆంతరికంగా కూడా ఒకే భావన కలిగి ఉండేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో దాన్ని నిష్కామ భక్తి అని అంటాం. లోకానికి అంతటికీ కూడా మేలు చేయాలయ్యా, మొత్తం అందరూ క్షేమంగా ఉండాలయ్యా అని కోరుకునేటువంటి భక్తి నిష్కల్మషమైన భక్తి. లోకంలో ఒక మానవులే కాదు, కోరుకునే వారి బంధువులే కాదు, పశుపక్ష్యాదులు ఉన్నాయి, అనేక రకములైన క్రిమికీటకాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా క్షేమంగా చూడాలి. అందుకనే దైవారాధన కలాపంలో ఓ విధానం ఉన్నది. దేవాలయానికి చుట్టూ కూడా బలిపీఠాలు అని ఏర్పాటు చేస్తారు.
ఆ బలిపీఠాలు భగవంతుడికి నివేదన చేయబోయే ముందే ఆ బలిపీఠాల దగ్గరికి వచ్చి ఒక్కొక్క అన్నపు ముద్ద బలిపీఠం మీద పెడతారు. పెడస దేనికోసం పెడతారు అంటే కేవలం ఆ చుట్టుపక్కల ఉండే క్రిములకు, కీటకాలకు, ఆ గుడి చుట్టూ తిరిగేటువంటి పక్షువులకు, వాటికి కూడా ఆహారాన్ని అందజేయటం కోసం. మనతో పాటు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకు కూడా క్షేమం కలగాలి, వాళ్ళ ఆకలి కూడా తీరాలి అనేటువంటి భావన ఒక్క భారతీయ సనాతన ధర్మంలోనే ఉన్నదమ్మా. ఆ సనాతన ధర్మంలో పుట్టినందుకు మనం పండగ చేసుకోవాలి, ఆనందాన్ని పొందాలి. అదే నిజమైనటువంటి ఆనందం తల్లి. కనుక ఆ విధమైనటువంటి భావన కలగటాన్ని నిష్కల్మషము అని అంటారు. కోరిక లేకుండా కేవల భగవత్ ప్రార్థన చేయటం నిష్కామ భక్తి అంటారు. భక్తి అంటే కేవలం హృదయం తడిసినప్పుడు కలిగేటువంటి భావన మాత్రమే భక్తి అనప్పుడు.